వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి మార్చ్ ఫస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈరోజు టాపిక్స్ ఏంటంటే మనకి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనకి క్లాసెస్ ఉంటాయండి కరెంట్ అఫైర్స్. సో వీక్లీ మీకు 3 నుంచి 4 వీడియోస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వారాంతంలో మనకి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ సో అట్లా 4 వీక్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం, రైట్? సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి టాపిక్స్ మనం గమనించినట్లయితే పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం, గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని, దక్షిణాఫ్రికాలో బృహత్తర హిందూ మందిరం నిర్మాణం చేయడం జరిగింది, మధ్యప్రదేశ్లో రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం, తర్వాత ఉత్తరప్రదేశ్లో పాలిమర్ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తున్నట్టుగా వంతారాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ గారు, తర్వాత భారతీయ నదుల్లో 6327 డాల్ఫిన్స్ ఉన్నట్లుగా నివేదిక. ఇవి టాపిక్స్ అండి ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్స్ మనం. సో మరి ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో మరి ఏంటిదంటే ఫస్ట్ టాపిక్ మనకి దీనికంటే ముందుగా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ను ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్ను అతి తక్కువ ప్రైస్లో మనం అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు పీడిఎఫ్లో చాలా క్లియర్గా కాన్సెప్ట్ వైజ్గా అండ్ సబ్జెక్ట్ వైజ్గా నేషనల్, ఇంటర్నేషనల్ మరియు సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ ఏ రోజుకు పీడిఎఫ్ ఫైల్ ఆ రోజు మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి దీన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి అతి తక్కువ ప్రైస్లో మాత్రమే మనకు అందించడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకే? సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి మొదటి టాపిక్ కానీ గమనించినట్లయితే నేషనల్ సంబంధించిన టాపిక్ పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. అంటే పాస్పోర్ట్ మనకు అప్లై చేసినప్పుడు మరి ఎలాంటి ఎవిడెన్స్ను సబ్మిషన్ చేయాల్సిన అంశాలపైన మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేయడం జరిగింది. దీంట్లో 1980 కేంద్ర ప్రభుత్వం 1980 పాస్పోర్ట్ రూల్స్ సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఆ సవరణలు మార్పులు చేసి దానికి 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారందరూ కూడా వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి ఒక సవరణ చేశారు. అంతేకాకుండా మరి ఈ నిబంధనల ప్రకారం మనము రిజిస్టర్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా 1969 జనన మరణాల చట్టం ప్రకారం సంబంధిత అధికారి జారీ చేసిన ఈ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని సమర్పించాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మరి ఇంకొక అంశం ఏంటంటే 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన తేదీకి అంటే మనం 2023 అక్టోబర్ 1 లేదా తర్వాత జన్మించిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలని చెప్పినాం. సో 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వాళ్ళు వీళ్ళు ఇవ్వాల్సిన ఎవిడెన్సెస్ ఏంటంటే మనకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా స్కూల్ టీసీ, అదే స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం దాన్ని మనం టీసీ, ఓకే? ఈ రెండింటిని సంబంధిత అధికారి జారీ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో వాటిని చూపిస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించిన అంశాలు మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్ కనుక వచ్చినట్టయితే మనకి గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోడీ. సో మనకి ఈ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి. సో ఈ మరి ఎందుకు ఆ రోజుని పర్టికులర్గా పర్యటించడం జరిగిందంటే మార్చి 3వ తారీఖున మనము ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా జరుపుకుంటాం కాబట్టి సో ఆ రోజున మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మార్చి 3న ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్యప్రాణి అభయారణ్యం ఏదైతే ఉందో దాన్ని గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటాం. సో దీంట్లో పర్యటించడం జరిగింది. సో ఇక్కడ మరి ససన్గార్లో నిర్వహించిన నేషనల్ బోర్డు వైల్డ్ లైఫ్ కార్యక్రమానికి NBWL అండి, దాని నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే దీని అధ్యక్షతన ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి అధ్యక్షత ప్రధాని మోదీ గారు అధ్యక్షత వహించడం జరిగిందనమాట. సో ఏంటిది అంటే మరి దీనికి సంబంధించిన అంశంతో ఇక్కడ ప్రాజెక్ట్ లైన్ అనేది మనకి వచ్చిందండి. ప్రాజెక్ట్ టైగర్ మనం ఎట్లా చదువుకుంటున్నాము, ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ లైన్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ లైన్ సంబంధించి మనకి అంటే ఈ ప్రాజెక్ట్ లైన్లో మనకి ఈ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న యానిమల్స్ ఏంటంటే ముఖ్యమైన యానిమల్స్ ఏంటంటే మనకి ఏషియన్ లయన్స్ అంటాం. సో ఈ ఏషియాటిక్ లయన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సంరక్షించే లక్ష్యంతో 2020లో మనకి ఈ లయన్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2900 కోట్ల పైగా నిధులను కేటాయించడం జరిగింది బడ్జెట్లో. సో వాటిని మంజూరు చేయడం జరిగిందనమాట. గుజరాత్లోని 9 జిల్లాల్లోని 53 మండలాల్లో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో
ఈ ఏషియాటిక్స్ లయన్స్ అనేవి నివసిస్తున్నాయి ఈ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. ఓకే, రైట్. సో వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జునాగఢ్ నేషనల్ రిఫరల్ సెంటర్ వైల్డ్నెస్ కేంద్రానికి మరియు మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఆహారం, ఆవాసం కోసం మరియు అడవిని దాటి వన్యప్రాణులు బయటకు రావడంతో మానవులు, వన్యమృగాలు ఈ మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో వీటిని తగ్గించేందుకు కృషి చేసే తమిళనాడులోని కోయంబత్తూర్లో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ న్యాచురల్ హిస్టరీ కేంద్రంలో ఎక్స్టెన్సివ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా. ఈ మ్యాన్ అండ్ యానిమల్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో అంటే ఇవి వాటి యొక్క ప్రాంతాన్ని వదిలి బయటికి వచ్చేసి మనిషి నివసించే ప్రాంతాలకు రావడం చేత ఆటోమేటిక్గా మరియు మనం పేపర్లో చూస్తుంటాం, మనం పలానా ప్రాంతంలో అడవి మనుషులపైన పులి దాడి చేసిందని చెప్పేసి మనం చదువుతుంటాం. అంతేకాకుండా ఎలిఫెంట్స్ మరియు ఈ పంట పొలాలపైకి వచ్చి దాడి చేసినాయని చెప్పి చదువుకుంటాం. ఓకేనా. అడవి పందులు రావడం ఇట్లాంటి దీన్నే మనము మ్యాన్ అండ్ యానిమల్ సంబంధించిన కాన్ఫ్లిక్ట్ అంటాం. సో దీన్ని తగ్గించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న ద ఫేమస్ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అంటే ఆర్నిథాలజీ మన పక్షి శాస్త్రం గురించి మనం చదువుకుంటాం. సో న్యాచురల్ హిస్టరీ కేంద్రంలో ఎక్స్టెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో వన్యప్రాణుల సంరక్షణ కోసం హైటెక్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారని, సింహాలు ఇతర వన్యప్రాణులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు వీటి ద్వారా. ససన్గర్లో జంతువుల కోసం అత్యాధునిక సౌకర్యాలతోటి ఒక హాస్పిటల్ను కూడా నిర్మాణం చేసిరని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇది గుజరాత్లోని జునాగఢ్కు 65 కిలోమీటర్ల దూరంలో గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా 1412 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉందంట. సో ఈ శాంక్చురీ అనేది ఆసియా సింహాలతో దాదాపుగా 2375 విభిన్న వన్యప్రాణుల జాతులు నివాసం ఉంటున్నాయి. సో గిర్ సో దీన్ని దాదాపుగా 1984 నుంచి 1884 నుంచి గిర్ నేషనల్ పార్కు అంతరించిపోతున్న ఆసియా సింహాలకు ఇది ఏకైక సహజ నివాసంగా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అభయారణ్యంలో దీని దగ్గరలో మనకి నల్ సరోవర్ సరస్సు అనేది దీని సమీపంలో ఉందంట. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మరి వీటి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దీన్నే మనము అంతరించిపోతున్నా ఈ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చేర్చడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ జాబితాలో ఉన్నాయన్నమాట. వాటిని మనం అంతరించిపోతున్న జాతుల జాబితాలో వీటిని ఏషియాటిక్ లయన్స్ని చేర్చడం జరిగింది. సో ఆసియా సింహాలను సైట్స్లోని అనుబంధంలో మరియు వన్యప్రాణుల చట్టం 1972 షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయో అంతరించిపోతున్న జాబితాలో చేర్చిన జంతువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ఏదైతుందో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటాం. ఈ 72లో తీసుకొచ్చినప్పుడు దీన్ని అపెండిక్స్ 1 షెడ్యూల్ 1లో దీన్ని చేర్చడం జరిగిందనమాట. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని ఉంటాయి అనమాట. అంటే అవి ఏ స్థితిలో ఉన్నాయో ఆ యానిమల్స్ ఏ స్థితిలో ఉన్నాయో దాని ఆధారంగా షెడ్యూల్ 1 షెడ్యూల్ 2లో చేర్చడం జరుగుతుంది. ఓకే. సో ఐయుసిఎన్ అనేది మనకి ఐయుసిఎన్ వాజ్ ద ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. హెడ్ క్వార్టర్ వచ్చేసి గ్లాండ్ అనమాట. ఓకేనా. మనకి అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. 1948. ఓకే. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి గ్లాండ్లో ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో సైట్స్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద సైట్స్ మీనింగ్? ఈ సైట్స్ మీనింగ్ ఏంటిదంటే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. అంటే ఫ్లోరా అండ్ ఫానా సంబంధించిన ఏవైతే జాతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి దీనికి ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎండేంజర్డ్ స్పీసెస్కి అనమాట. సో అందుకని ఈ సైట్స్ కూడా మనకి ఈ సైట్స్లో మనకి షెడ్యూల్ 1లో దీన్ని చేర్చడం జరిగింది. ఎందుకంటే ఏషియాటిక్ లయన్స్ అనేవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక టాపిక్ గా చూసినట్టయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి దక్షిణాఫ్రికాలో మరి
ఒక హిందూ దేవాలయాన్ని నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ ఇంకొక కొత్త న్యూస్ అనమాట. మనకి ఇంతకుముందు 2024 అబుదాబిలో నిర్మాణం చేయడం జరిగింది ఒక హిందూ దేవాలయాన్ని. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో కూడా మరి హిందూ మందిరాన్ని నిర్మాణం చేసిరంట. చూడండి 2024లో అబుదాబిలో ఒక పెద్ద హిందూ ఆలయాన్ని నిర్మించారు. దాన్ని ఎవరు నిర్మించారంటే మనకి బోచా సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ, దాన్ని మనం బాప్స్ అంటాం. బాప్స్, ఓకే. బోచా అక్షర్ సన్యాసి పురుషోత్తం అండ్ స్వామినారాయణ, ఓకే. సో ఇదే సంస్థ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిండండి, ఈ సంస్థ గురించి అడిగిండు. కాబట్టి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మరొక అతిపెద్ద హిందూ ఆలయాన్ని నిర్మిస్తున్నట్టుగా మనకి ఇందులో ఉంది. సో మనకి అబుదాబిలో 2024 ఈ అంశం గుర్తుపెట్టుకోండి. 2024లో అబుదాబిలో నిర్మాణం చేస్తే దాన్ని ఎవరంటే బాప్స్ అనే సంస్థ, దాన్ని బోచా సన్యాసి అక్షర్ పురుషోత్తం అండ్ స్వామినారాయణ అనే ఒక సంస్థ అనమాట. ఈ సంస్థని మరి 2024లో అబుదాబిలో ఒక అతిపెద్ద దేవాలయం నిర్మాణం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మరో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే మనకి ఇంకేం అవసరం లేదు. చూడండి ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మనకి ఈ పిక్చర్లో గమనించి చూడండి, అతిపెద్ద దేవాలయం చూడండి మనకు కనిపిస్తుంది, చాలా పెద్దదండి ఇది. అబుదాబిలో నిర్మించిన దానికంటే కూడా ఇది పెద్దదని మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన న్యూస్ ప్రకారంగా చూసినట్టు మనకి 2027 నుండి 2027లో దీన్ని నిర్మాణం చేస్తారంట. మరి ఈ మన దక్షిణార్ధగోళంలోనే అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక కాంప్లెక్స్ అవుతుంది. దక్షిణార్ధగోళంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు పులిలుగా వచ్చిన భారతీయుల సంతతి ఏదైతుందో దీని నిర్మాణంలో వీళ్ళ భాగస్వామ్యం పంచుకుంటారంట. సో దక్షిణాఫ్రికా రాజధాని ఏదైతుందో జోహాన్స్బర్గ్లో మరి 37,000 చదరపు కిలోమీటర్ల స్థలంలో దీన్ని ఈ బాప్స్ హిందూ ఆలయ కాంప్లెక్స్ నిర్మిస్తారంట. రైట్, ఇంతకంటే మనకి ఎక్కువ అవసరం లేదండి. దక్షిణాఫ్రికా ప్రభుత్వం పన్నులు వ్యాట్ మినహాయింపులు ఇచ్చి నిర్మాణానికి. నెక్స్ట్ ఇంకొక భారత్లోని స్టేట్స్ కానీ చూసినట్టు మనకి మధ్యప్రదేశ్లో రైతులకు కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారంట. సో చూడండి ఇక్కడ గమనించినట్లయితే మనకి మధ్యప్రదేశ్లో రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షను కేవలం 5 రూపాయలకు మాత్రమే. సో ఇది రైతులకు చాలా సంతోషకరమైన వార్త అనమాట. ఇది రైతులకు కేవలం 5 రూపాయలకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తున్నామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటన చేయడం జరిగింది. ఓకే, అంతే, ఎంతకంటే ఎక్కువ మనకి. సో శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం రాబోయే 3 ఏళ్లలో 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపులను కూడా రైతులకు అందజేస్తారు. ఉత్తరప్రదేశ్లో పాలిమర్ తయారీ కేంద్రం అంటే ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్లో ఒక పాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా దేశంలో తొలి బయో పాలిమర్ తయారీ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్టుగా పర్యావరణ అనుకూల వస్తువులు ఇందులో తయారు చేస్తారు అనమాట. ప్లేట్ రెగ్యులర్ యూసేజ్ సంబంధించిన వస్తువుల తయారీకి సంబంధించినవి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ జీవ వైవిధ్యానికి సంబంధించండి. సో మనకి పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ సంబంధించింది. ఇక్కడ చూడండి, వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. అండ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నిన్నగాక మొన్న జస్ట్ న్యూస్లో మొత్తం ఇదే అంశం అనమాట. గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ యొక్క రిలయన్స్ జామ్నగర్, ఈ జామ్నగర్ గుర్తుపెట్టుకొని మనకి అంబానీ కొడుకు మ్యారేజ్ చేసి ఇక్కడే రిఫైనరీ కాంప్లెక్స్ యొక్క గ్రీన్ బెల్ట్ని 3,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 2,000 పైగా జాతులకు పైగా 1.5 లక్షల పైగా వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశంతో వంతారా అంటే స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వన్యప్రాణుల సంరక్షణకు మరియు పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. దీన్ని ఎవరు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్, గుర్తుపెట్టుకోండి ఈ అంశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ దీన్ని ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ అడవి అండి. ఇది న్యాచురల్గా ఎస్టాబ్లిష్ చేసిన అడవి కాదు, దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి అంటే దీన్ని తయారు చేసిరు. అంతరించిపోతున్న జంతువులు ఏవైతే ఉంటాయో వీటిని సంరక్షించడం మరియు గాయపడిన వాటిని ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడి మళ్ళీ వాటికి పునరావాసం కల్పించి చికిత్స చేసి వాటి ప్రాణాలను రక్షించి పునరావాసం కల్పించడం అన్నమాట. వన్యప్రాణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దవాఖానలో వైల్డ్ లైఫ్ అనస్థెసియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్, ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఒక మనిషికి సంబంధించిన వివిధ పార్ట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ వంతారాలో కూడా
గాయపడిన యానిమల్స్ని వాటిని సంరక్షించి మరియు పునరావాసం కల్పించడం కోసం వివిధ భాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి ఉందంట. సో ప్రపంచవ్యాప్తంగా మరియు జాతీయంగా కింది సంస్థల భాగస్వామ్యంతో వంతారాను నిర్వహిస్తున్నారు. ఓకే, మరి ఏంటి జాతీయంగా దేశంలో ఉన్న వివిధ జాతీయ సంస్థలు మరియు ప్రపంచంలో ఉన్న వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యంతో కలిసి ఈ వంతారాన్ని నిర్మించారు. మరి దీని యొక్క మేనేజ్మెంట్ కూడా, దీని నిర్వహణ కూడా ప్రపంచంలోనే ఉన్న వివిధ సంస్థల యొక్క సహకారం, దేశంలో ఉన్న జాతీయ సంస్థల సహకారంతో దీని నిర్వహణ కొనసాగుతుంది. సో దీంట్లో పాల్పంచుకునే సంస్థలు ఏంటిది అనేది మనం ఇంటర్నేషనల్ వైజ్గా చూడాలి, నేషనల్ వైడ్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూడండి, ఇక్కడ WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, నెక్స్ట్ IUCN ద వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, నెక్స్ట్ స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, తర్వాత వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూ అండ్ ఆక్వేరియంస్, వజా అంటాం దాన్ని. చూడండి ఇక్కడ చూసినట్టయితే జాతీయ సంస్థల భాగస్వామ్యం ఏముందో అని ముందుగా చూద్దాం. దేశంలో ఉన్న జాతీయ సంస్థలు ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నేషనల్ జువాలజికల్ పార్క్ ఢిల్లీ, అస్సాం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల, నాగాలాండ్ జువాలజికల్ పార్కు, సర్దార్ పటేల్ జువాలజికల్ పార్క్. సింపుల్, నేషనల్ జువాలజికల్ పార్క్ ఢిల్లీ, నెక్స్ట్ అస్సాం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల, నాగాలాండ్ జువాలజికల్ పార్కు అండ్ సర్దార్ పటేల్ జువాలజికల్ పార్క్ అహ్మదాబాద్. నెక్స్ట్ ప్రపంచ సంస్థల భాగస్వామ్యం చూసినట్టయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దాన్ని IUCN అంటాం. తర్వాత వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్, దాన్ని WWF అంటాం. తర్వాత వెనిజులా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ జూస్, తర్వాత స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, ఇది కూడా వైల్డ్ లైఫ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనమాట. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియస్, దీనికి అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియస్, ఇది కూడా యానిమల్స్ అండ్ నీటిలో సంబంధించిన ప్రాణులు అయితే భూమి మీద సంబంధించిన ప్రాణులకు సంబంధించిన ఒక సంస్థ అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థలు మనం ప్రపంచ సంస్థల భాగస్వామ్యం మరి జాతీయ సంస్థల భాగస్వామ్యంలో అడుగుతాడు మనకి ఏ వంతార ఏర్పాటులో, వంతార నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలలో జాతీయ సంస్థలు ఏంటిది, ఇంటర్నేషనల్ సంస్థలు భాగం కానిదేంది, భాగమైనది ఏందని అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవండి దీనికి సంబంధించిన అంశాలు. సో ఇవి ఈ కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనము ఒక కరెంట్ అఫైర్స్ తోటి మనము ఈ మార్చ్ ఫస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అవి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. దీనికి సంబంధించిన PDF ఫైల్ని మనకి దీనికి సంబంధించిన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడం జరుగుతుంది, ఈ PDFని కూడా. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మరి మీకు ఉపయోగపడుతుంది అనేది. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. దీనికి సంబంధించిన PDF